ఏం చేస్తున్నావు అన్న వర్షంలో కత్తెర దారం పట్టుకొని? ఏం లేదురా. చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. ఇగో ఇటు చూడు, ఇగో ఇటు చూడు అండ్ ఇటు చూడు, अच्छा ఇగో అవి చూడు. ठीक है ఇవన్నీ ఇట్లా పడ్డాయి చూసినావు కదా, దానివల్ల మొక్కలకు వ్యాధులు వస్తాయి. समझ गया మొక్కలకు సరిగ్గా ఆకారం ఉండదు. ఇంకా స్ప్రేయింగ్ చేసేటప్పుడు కానీ హార్వెస్టింగ్ చేసేటప్పుడు కానీ ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మొక్కలకు గాలి మరియు సన్లైట్ సరిగ్గా తగలదు. అందుకే నేను ఈ తాడు సాయంతో మొక్కలకు సపోర్ట్ ఇస్తున్నాను. ఈ పద్ధతినే టైయింగ్ అంటారు. ఇలా కట్టుకోవడం వల్ల మనకు ప్లాంట్స్కి మంచి స్ట్రక్చర్ని ఇచ్చినట్టు అవుతుంది. అలాగే బ్రాంచెస్ అనేది స్టిఫ్గా ఉంటాయి, మంచి మొక్కలు పెరుగుతాయి. గాలి మరియు సన్లైట్ మంచి తగలడం వల్ల ప్లాంట్ మంచి హెల్త్గా పెరుగుతుంది. మరియు వీడింగ్ చేసేటప్పుడు, స్ప్రేయింగ్ చేసేటప్పుడు మరియు హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. టైం వల్ల దిగుబడి పెరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అవునా కాదా అని కామెంట్లో చెప్పండి. ఇంతవరకు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేయాలనుకుంటే వారికి షేర్ చేయండి. అలాగే మా యొక్క ప్రతి విషయం మీ వరకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.